ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలో ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. మరి ప్రియులారా, ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలిచ్చినారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రతి మాట మన వెనుకల్లో స్థిరపరచబడును గాక. ప్రభువే మనకు సహాయము చేయును గాక. ఆమేన్. యెషయా పుస్తకం 62వ అధ్యాయం 6వ వచనం. యెషయా పుస్తకం 62వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచినాను. రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. వారు ఏం చేస్తారంటే రే అయినా పగలైనా మౌనంగా ఉంటారు. మరి ఏం చేస్తారు? నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటారు, కనపరుస్తూ ఉంటారు, మహిమపరుస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన యెరూషలేము ప్రాకారాల మీద ఉన్న ఆ కావలి వారు నిత్యము దేవుణ్ణి స్తుతి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద వచ్చానికి రండి. యెహోవా జ్ఞాపకర్తలారా, మీరు విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దాని ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రమింపనివ్వకుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాపకకర్తలారా విశ్రమింపుకుడి. దేవునికి మహిమ కలుగును. జ్ఞాపకర్తలారా, మీరు విశ్రాంతి తీసుకోవద్దు, మీరు మౌనంగా ఉండవద్దు. ఏం చేయాలి? నిత్యము దేవునికి జ్ఞాపకం చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. జ్ఞాపకర్తల పని ఏంటంటే నిత్యము దేవుని ప్రార్థన చేయటమే. ప్రభువా ఈ వాగ్దానము, ప్రభా ఈ వాగ్దానం ఉంది, ప్రభా ఈ ఆశీర్వాదం ఉంది, ప్రభా ఈ ఆశీర్వాదం ఉంది, ప్రభా ఈ దీవెన ఉంది, ప్రభా ఈ దీవెన ఉంది. ఇవన్నీ మరి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా యెరూషలేము గురించి దీవెన ఉంది, యెరూషలేము గురించి ఈ ఆశీర్వాదం ఉంది, యెరూషలేము గురించి ఈ వాగ్దానం ఉంది. ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము అంటే యెరూషలేము గురించి కాదండి, యెరూషలేము అనబడిన నీ గురించే. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము అని పిలువబడుతున్న నీ గురించే. నన్ను ఎలా అంటావయ్యా? యెరూషలేము అంటావా? ప్రకటన గ్రంథంలో ఉంది, అదిగో దిగి వస్తున్నా యెరూషలేము, నూతన యెరూషలేము, దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేము ఎవరు? వధువ సంఘం. ఆ వధువు సంఘం, ఆ జ్యేష్ఠ సంఘం, ఆ ప్రథమ సంఘం, ఆయన భార్యగా నిలబడే సంఘం. ఆ భార్యగా నిలబడే వ్యక్తి నీవే. ఈరోజు నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, ఆ యెరూషలేము నుంచి దిగి వస్తున్న నూతన, ఆ పరలోకం నుంచి దిగి వస్తున్న ఆ నూతన యెరూషలేము అది నీవే. ఆ యెరూషలేము కోసం నా ప్రభు నిన్ను పరలోక యెరూషలేముగా, ఆ యెరూషలేము నిన్ను చూడాలని ఈ రోజున నీతో యెరూషలేము పేరుతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి అంటే దేవుడు ఏర్పరిచిన ఆ కావలి వారితో చెప్తున్నాడు కదా. యెహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి కలగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. హల్లెలూయా. లోకమంతటా కూడా ఆల్రెడీ ప్రకటించబడుతుంది. లోకమంతా కూడా ఆయన గురించి ప్రచురం చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా ఏం చేయాలి? ఆయనను విశ్రమింప చేయకోకుండా, నీవు విశ్రమించుకోకుండా నువ్వేం చేయాలి? నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. జ్ఞాపకర్తలారా నువ్వెప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి, జ్ఞాపకం చేయాలి దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, కావలి వారు
దేవుడు యెరూషలేము గోడపై కావలి వారిని నియమించాడు. వారు పగలు రాత్రి కూడా నిశ్శబ్దంగా ఉండరు. ఎప్పుడు కూడా శబ్దం చేస్తూనే ఉంటారు. నిశ్శబ్దంగా ఉండేది, మౌనంగా ఉండేది కాదు. అందుకే నియమించిన దేవుడు ఎప్పుడు కూడా శబ్దము చేస్తూనే ఉండాలి. నీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ కావలివారు ప్రార్థనా యోధులు. ఎవరండి కావలివారు? ఎవరనుకున్నారు? ప్రార్థనా యోధులు. నీ కోసమై నిత్యము ప్రార్థించేవారు. నీ బాగు కోసమై, నేను ఎక్కడ కూడా విడువబడుకోకుండా ఉండటం కోసమై, నువ్వెక్కడ దేవుడికి దూరం అవ్వకుండా ఉండటం కోసమై నిత్యము నీ కోసం ప్రార్థన చేసేవారే కావలివారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ కావలివారు నిరంతరం ప్రార్థన చేస్తూ దేవుని గురించి దేవునికి ప్రార్థన చేస్తూ యెరూషలేము స్థిరపరచాలని కోరుకునేవారు. అంటే నిన్ను స్థిరపరచాలని కోరుకునేవారు కావలివారు. నిరంతరం నీ కోసం ప్రార్థన చేస్తున్నవారు కావలివారు. నీ కోసమే ప్రభువా ఈ బిడ్డను చూడు, ప్రభువా ఇదిగో యెరూషలేము అనబడిన నీ బిడ్డను చూడు, ప్రభువా యెరూషలేము అనబడిన ఈ కుమార్తెను చూడు, ప్రభువా ఇదిగో యెరూషలేము అనబడిన ఈ కుమారుని చూడు, అయ్యా గమనించు, అయ్యా ఒక జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎందుకు? నీవు సిద్ధపరచబడి ఆ యెరూషలేముగా, నూతన యెరూషలేముగా నీవు మార్చబడాలి. ఆయన వధువుగా నువ్వు మార్చబడాలి. ఆయన భార్యగా నువ్వు మార్చబడాలి. నీ కోసమై ప్రార్థన చేస్తానికి దేవుడు కావలి వారిని నియమించాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ యెహోవా జ్ఞాపకకర్తలు వీళ్ళు విశ్రాంతి ఇవ్వకుండా దేవుని యెరూషలేమును భూమిపై కీర్తి చేయటానికి, భూమిపైన ప్రచురించడానికి దేవునికి మహిమ కలుగుగా. ఆయన యొక్క సేవ కోసం, భూమి యొక్క సేవను స్థాపించడం కోసం దేవునికి మహిమ కలుగుగా. భూమి మీద ప్రసిద్ధి చేయడానికి, నిన్ను కట్టడానికి, నిన్ను చూసి అనేకులు మాదిరిగా నిన్ను ఉంచడం కోసం, అనేకులకు మాదిరిగా నిన్ను ఉంచడం కోసం, నిన్ను స్థిరపరచడం కోసం, నిన్ను అలంకరించడం కోసం, నిన్ను దేవునికి ఇష్టరాలుగా ఇష్టడుగా నిన్ను చేయడం కోసం ఆయన కావలి వారి నుంచి ఉన్నారు. దేవునికి మహిమ. వారు ఏం చేస్తున్నారు? రే అనక పగలనక నిత్యము నీకోసం శబ్దము చేస్తూనే ఉన్నారు. నీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నీకోసం కన్నీరు గారుస్తూనే ఉన్నారు. నీకోసం అంగలారుస్తూనే ఉన్నారు. నీకోసం ఆయాసపడుతూనే ఉన్నారు. నీకోసం మూలుగుతూనే ఉన్నారు. నీకోసం ఆయన పరితపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన నిన్ను కోరుకున్నాడు. నువ్వు ఎక్కడ తప్పిపోకూడదు, ఎక్కడ వదిలిపోకూడదు, ఎక్కడ జారిపోకూడదు, ఎక్కడ పడిపోకూడదు, ఎక్కడ కూడా నీవు నశించిపోకూడదు అని చెప్పి నీ కోసం నిత్యము కూడా కావలి వారు కేకలు శబ్దము చేస్తున్నారు. ప్రభువా 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 ఈ బిడ్డను దర్శించు, ప్రభువా ప్రభువా ఈ బిడ్డను కనికరించు, ప్రభువా ప్రభువా ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకకర్తలు ఎప్పుడు కూడా నీ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుడు తన ప్రజల ఎదుట నిన్ను పునరుద్ధరించడానికి దేవుని నిబంధన నీతో నిరంతరము నిలుచున్నట్లుగా ప్రార్థనా విశ్వాసము యొక్క ప్రాముఖ్యత నీకు సూచిస్తూ ఉంటారు. నిన్ను ఒక నడిపిస్తూ ఉంటారు, నిన్ను అలంకరిస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు దేవుని ముందు ఎలా ఉండాలి, దేవుడు నిన్ను ఎలా కోరుకున్నాడు, ఈ స్వరూపం రావాలి, ఈ రూపం రావాలి, నువ్వు ఎలాగే ఉండాలి. నువ్వు దేవునిలో ఇంకా బలపరచబడాలి, నువ్వు ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా నువ్వు దేవుని బ్రతకాలి, ఆయన పట్టుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయనకి ఇష్టడాలుగా నువ్వు మార్చబడాలి. నీ యొక్క స్వరూపము ఆయన రూపంలో మార్చబడాలి అని చెప్పి ఈ
జ్ఞాపకకర్తలు ఏం చేస్తుంటారు? నిత్యము కూడా ప్రభువా ఈ బిడ్డను దర్శించు, ప్రభువా ఈ బిడ్డ జీవన కానించి, ప్రభువా ఈ బిడ్డను స్థిరపరచు, ఈ బిడ్డ ఎక్కడ తప్పిపోకుండా చూడు, ఎక్కడ జారిపోకుండా చూడు, ఎక్కడ పడిపోకుండా చూడు, అయ్యా ఈ బిడ్డ ప్రయాణమై వెలుచుడుగా చూడు, మార్గమై వస్తుండగా చూడు, అన్ని విషయంలో చూడు. అపవాది పొంచి ఉంటాడు, ప్రభువా వాడిని తప్పించడం ఎలాగో, వాడిని విడిపించడం ఎలాగో, అయ్యా మెలకు నేర్పించు, అయ్యా పక్కదారి వాడు నుంచి ఉన్నాడని చెప్పి వాడిని పక్క నుంచి అయ్యా తప్పించుకుని వెళ్ళడానికి అటు జ్ఞానాన్ని దయచేయి. అపవాది ఎక్కడ చొరబడకుండా, అపవాది ఎక్కడ ఈ బిడ్డను హాని చేయకుండా, అపవాది ఎక్కడ ఈ బిడ్డను పడవేయకోకుండా, అయ్యా మీరే రక్షణ వలయంగా ఉండండి, మీరే ప్రాకారంగా ఉండండి అని చెప్పి జ్ఞాపకర్తలు ఏం చేస్తుంటారు? నీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగుగా. కీర్తన గ్రంథం 51వ కీర్తన. అసలు ఈ కీర్తన చూస్తే దావీదు ఒక పశ్చాత్తాపం కనపడుతుంది. ఒక వ్యక్తి తప్పిపోయాడు, ఒక వ్యక్తి పాపంలో పడ్డాడు, ఒక వ్యక్తి పాపంకి వెళ్ళాడు, తప్పిపోయాడు, లొంగిపోయాడు, పాపానికి లొంగిపోయాడు. కానీ తిరిగి మరిపడి యథాస్థాయికి రావడం కోసం, ఆ పాపాన్ని కడుక్కోవడం కోసం, ఆ పాపం నుంచి విడిపించబడటం కోసం, ఆ పాపం తనలోకి లేకుండా శుద్ధుడు అవడం కోసం దావీదు పడిన పశ్చాత్తాప ప్రార్థన ఇది, పశ్చాత్తాప కీర్తన ఇది. 51వ కీర్తన. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు ఈ కీర్తన రచించాడు. ప్రభువా నన్ను కడుగు, ఈ సోపుతో కడుగు, నన్ను శుద్ధీకరించి, నన్ను పరిశుద్ధపరచు, అయ్యా నన్ను విడిచిపెట్టవద్దు అని కన్నీటితో గదిలో పరుపు తేలునంతగా కన్నీరు గారుస్తూ పాదాలు పట్టుకొని దేవుని మొరపెట్టుకున్న దావీదు రచించిన కీర్తన ఇది. చదవండమ్మా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడగండి అయ్యా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా పాపాలు కడుగు, నా దోషం పోయినట్లు నన్ను పవిత్రపరచు, అయ్యా నీకు అప్పగించుకుంటున్నా, లొంగిపోతున్నా, లోపడుతున్నాను. ఎవరన్నా దేవుడికి అప్పగించుకుంటామా? మనం ఏమంటాం? ప్రభువా ఈ పాపం చేయకుండా చూడండి అయ్యా, అటువైపు నేను చూడకుండా, పాపం వైపు నేను కన్నెత్తి కూడా చూడకుండా చూడండి అయ్యా, నేను అటువైపు వెళ్ళకుండా చూడండి, ఇటువైపు వెళ్ళకుండా చూడండి అయ్యా అని చెప్తాము. కానీ పాపంలో పడిన తర్వాత దేవునికి అప్పగించుకుని, ప్రభువా నువ్వు దండించినా, శిక్షించినా, నువ్వు ఏం చేసినా, అయ్యా ఇదిగో నేను మాత్రం నువ్వు కోరుకున్న దగ్గర రావాలి, అయ్యా నువ్వు నలకు కొడతావో విరక్ కొడతావో ఏం చేస్తావో చెయ్యి అయ్యా, నీకు నేను అప్పగించుకుంటున్నాను, అయ్యా నీవే నా ఆధార్, నీకే అప్పగించుకున్నాను. ఏ రోజైనా మనం అప్పగించుకుంటామా? అమ్మో, దేవుడి యొక్క తీర్పు ఎలా ఉంటుందో. ఇదే దావీదుని అడిగాడు ఒకసారి. దావీదు తప్పు చేసినప్పుడు జనమును లెక్కించకూడదన్నప్పుడు జనము లెక్కించాడు. లెక్కించిన తర్వాత వచ్చింది తెగులు వచ్చింది. వచ్చిందా అడిగారు, దావీదుని వచ్చి అడిగాడు సేవకుడు, దావీదా నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది, ఇదిగో నువ్వేం చేయాలి, నీవే కోరుకో అన్నాడు. ఏంటయ్యా అంటే, నిన్ను శత్రువులు 1 సంవత్సరం వరకు తరవటమా, లేదా 1 సంవత్సరం వరకు ఈ కరువు, కొంతకాలం వరకు కరువు నీ రాజ్యంలో ఏలుబడి చేయటమా, లేదా దేవుని చేతిలో ఇదిగో తీర్పుకై నిన్ను అప్పగించుకుంటావా అని 3 విషయాలు అడిగాడు. 3 విషయాలు అడిగినప్పుడు దావీదు అన్నాడు, శత్రువు చేతిలో పడటం ఎందుకు, కరువుతో నేను అల్లమటించడం ఎందుకు, అసలు దేవుని చేతిలోనే పడితే పోలా అని దావీదు ఏం చేశాడు అంటే, నేను దేవుని చేతికి అప్పగించుకుంటున్నాను అన్నాడు. అనంగానే జనమును లెక్కించాడు కదా, జనం మీదకి తెగులు వచ్చింది. జనం మీద తెగులు వచ్చింది. ఎక్కడికాడు కుప్పలు తెప్పలుగా చచ్చిపోతున్నారు, జనం పడిపోతున్నారు. ఆ దూత తెగులు కలిగించే దూత దావీదు ఎక్కడుందా పట్టుకున్నాడు. ఆఖరికి వెతికాడు, పట్టుకున్న అక్కడ నిలిచి ఉంది తెగులు. నిల్చున్నప్పుడు దేవునితో పశ్చాత్తాపడి, ప్రభువా ఇదిగో ఇంతమంది అన్యాయంగా చచ్చిపోయారయ్యా, నా వల్లనే చచ్చిపోయారయ్యా, ఇంతమంది అన్యాయంగా చచ్చిపోయారయ్యా, అయ్యా నన్ను అప్పగించుకుంటున్నానయ్యా అని
దావీదు తనను తాను అప్పగించుకున్నాడండి. నా పశ్చాత్తాపడ్డాడు. దేవా, నీ చేతికి నేను అప్పగించుకుంటున్నా. నేను శత్రువు చేతులు ఎందుకు పడాలి? శత్రువు నేను ఎందుకు ఇవ్వాలి? ఏదైనా ఏది చేసినా నువ్వేనయ్యా. నాకు మేలు చేసినా నువ్వే, కీడు చేసిన నువ్వే, నన్ను బ్రతికించినా నువ్వే, నన్ను చంపేసిన నువ్వే. అయ్యా, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటూ నీకు లొంగిపోతున్నానయ్యా అని చూస్తూ చూస్తూ దేవుని చేతికి మనం అప్పగించుంటామా? కానీ దావీదు అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగు. దావీదు తను అప్పగించేసుకున్నాడండి. దోషము చేసింది నేను, పాపము చేసింది నేను. అయ్యా, అన్యాయంగా ఈ ప్రజలు ఏం చేశారయ్యా? ఈ ప్రజలు ఏం చేశారు? నన్ను తీసుకోండి, నన్ను సంహరించండి. ఈ ప్రజలు ఏం చేశారు? చేసింది నేను అని పశ్చాత్తాపం. ఆయన హృదయంలో పశ్చాత్తాపం ఉంది. దేవుడు ఆ పశ్చాత్తాపం చూసి ఆ తెగులు అక్కడే నిలుపు చేశారు. అర్నోను కళ్ళము దగ్గరే తెగులు నిలిచిపోయింది. అలా నిలిచిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి అర్నోను తడుతున్నాడు. ఇదిగో ఈ పొలము నాకు ఇవ్వు, నేను దేవుడికి బలిపీఠం కట్టి ఇదిగో నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అయ్యా రాజా, నువ్వు అడిగితే కాదనటానికి ఏముంది? ఇదిగో నా ఎడ్లున్నాయి, నా బండి ఉంది, బండిని కట్లుగా మార్చుకో, ఈ ఎడ్లుని తీసి వధించు, బలర్పించయ్యా, నీ కాందేముంది? లేదు లేదు, ఇది వేలయంతో చెప్పు, నా దేవునికి నా సొమ్ముతోనే నేను కొని అని చేయాలి. అయ్యా, నువ్వు మహారాజువి, నువ్వు అడిగితే మేము కాదంటామా? నువ్వు మా మేలు కోరేవాడివే కదా, నువ్వు దేవుడికి కదా మేము ఇచ్చేది, తీసుకుంటే వద్దు వద్దు వద్దు, నా సొమ్ముతో, నా కష్టార్జితంతోనే నేను దాన్ని దేవునికి బలార్పించాలి. దీని వేలంతో వచ్చి దేవునికి మహిమ కలుగుతాయి. నిజమే ప్రకారం దేవుని చేతికి అప్పగించినాడు. అది ఏదైనా సరే, మేలైనా కీడైనా ఏదైనా ఆయన చేతికి అప్పగించేసుకోవాలి. అలాగే ఈ పాపం చేసి కూడా దేవుడి తన పశ్చాత్తాపం కలిగించుకుంటూ, అయ్యా నన్ను పాపిని కడుగయ్యా, అయ్యా నన్ను ఇదిగో దోషినయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని చెప్పి దేవునికి అప్పగించుకున్నాడు. అసలు ఆ కీర్తన అంతా కూడా పశ్చాత్తాపం, దావీదు పడిన పశ్చాత్తాపం, దేవుడికి అప్పగించిన అప్పగింపులు. నిజంగా ప్రియులారా, అలా కీర్తన చదివేటప్పుడు కూడా మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే తెలియదు, కానీ కొంచెం లోతుగా అర్థం చేసుకుంటూ వెళ్తే నిజంగా దావీదు పడిన పశ్చాత్తాపం, దేవుడికి అప్పగించిన అప్పగింపులు ఎలా ఉంటాయో తెలుసా? ఒళ్ళు జలరించేస్తుంటాయి. చదవండమ్మా. చూడండి, ప్రభువా, నా అతిక్రమం, నేను చేసిన అతిక్రమం, ఆగిన అతిక్రమం, అది వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. రెండోది, చూడండి, నా అతిక్రమం నాకు తెలిసే చేశాడు, తెలియకుండా చేయాల. నా అతిక్రమం నేను తెలిసే ఉంది, నా పాపం నా ఎదుటే ఉంది. నీకు కేవలము నీకే దేవా, నీకే నేను విరోధంగా పాపం చేశాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి. చూడండి పిల్లరా, ఇప్పుడు మనం ఏమంటామంటే, ప్రభువా తెలుసో తెలియకో జరిగిపోయిందయ్యా, ఈ పాపం జరిగిపోయిందయ్యా, అయ్యా నేను చేశానయ్యా, దయతో నన్ను క్షమించండి అయ్యా అంట. కానీ దావీదు ఏమంటున్నాడు? అయ్యా, నీ కనులు ఎదుటే నేను పాపం చేశా, నువ్వు చూస్తుండగా నేను పాపం చేశా, నాదే అతిక్రమము, నేను తెలియకుండా నేను చేయలే, తెలిసే చేశా, నా ఎదుటే నా పాపం ఉంది, నా దోషమని తెలిసి కూడా, ఆజ్ఞ అతిక్రమం అని తెలిసి కూడా నేను దాన్ని మీరేనయ్యా. ఆదాము రొమ్ములో పాపం దాచుకున్నాడంట. ఎక్కడ దాచుకున్నాడండి? రొమ్ములో పాపం దాచుకున్నాడు. ఆదాము చేసిన పాపం దాచుకున్న రొమ్ములో దాచుకున్నాడు. అందుకే దేవుడు తోసివేశాడు. కానీ దావీదు అట్లా అంట్లా, అయ్యా నాకు తెలిసే చేసి, నేను తెలియకుండా చేయలా, ఏదో జరిగిపోయింది అయ్యా, నేను చెప్పట్లా, నేను తెలిసే చేశాను అయ్యా. మీ ఆజ్ఞ నాకు తెలుసు, ఆజ్ఞ హృదయంలో ఉంది, కానీ ఆజ్ఞను అతిక్రమించి నేను చేశానయ్యా. ఆ పాపం కూడా అది వెళ్ళిపోవాలా, నా ఎదుటే నా కళ్ళ ముందే కనపడుతుంది నేను చేసిన పాపం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా.
కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు కావున నీ ఆజ్ఞ వచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. నీవు నీతిమంతుడుగా అగుపడతావు. తీర్పు తీర్చినప్పుడు నీవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నీవు నిర్మలుడుగా అగుపడతావు. నేను పాపంలో పుట్టిన వాడను. నేను పాపములో పుట్టిన వాడను. పాపములో నా తల్లిని గర్భం ధరించి పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. నీవు అంతరంగములో చూడండి పిల్లరా, ఎక్కడి వరకు వెళ్ళిపోయాడో, తల్లి గర్భములోకి వెళ్ళిపోయాడు. అయ్యా నేను పాపంలోనే పుట్టానయ్యా, పాపంలోనే నా తల్లి గర్భంలో ఉన్నగా నేను పాపంలో నా తల్లి గర్భం ధరించింది. నీవు ఎక్కడ కోరుతున్నాడు దేవుడు? అంతరంగములో సత్యము కోరుకుంటున్నాడు. ఆంతర్యం లోపల జ్ఞానము తెలియచేదు. నేను పవిత్రుడనగునట్లు ఇస్సోపుతో నా పాపములను పరిహరించాయి. ఇస్సోపుతో ఎలాగ మళ్ళీ ఆ పాపాలు ఎలా పరిహరించాలంటే హిమము కంటే తెల్లగా, మంచు కంటే కూడా తెల్లగా ఉండాలయ్యా. నువ్వు నన్ను కడిగయ్యా ప్రభువా, నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరణ చేయ, నన్ను కడిగి 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 ఈ సోపుతో కడుగు. హిమము కంటే తెల్లగా నన్ను కడుగు. ఎక్కడ పాపం అంతా తొలగిపోవాలి. అయ్యా ఇదిగో నిన్ను చూసినప్పుడు, నీ ఆజ్ఞను చూసినప్పుడు నేను పాపిగా కనపడుతున్నాను, పరిశుద్ధుడిగా కనపడుతున్నావు. అయ్యా నిన్ను చూసినప్పుడు నీవు నీతిమంతుడు కనపడుతున్నావు, నేను అనీతిమంది కనపడుతున్నాను. నేను అలా కనపడకూడదు. నీవు నీ పోలికలో నీ రూపంలో మార్చబడాలి కదయ్యా. ఈ మచ్చ నాకు కనపడుతుందయ్యా. నన్ను కడిగయ్యా అయ్యా, నన్ను కడిగయ్యా, ఈ సోపుతో నన్ను కడిగయ్యా. అయ్యా ఇది ఏమమ్మ కంటే తెల్లగా నన్ను కడిగయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. చూడి మరిపడి అయ్యా నాకు ఉత్సాహ సంతోషాలకి లేవు. నేను ఏ రోజైతే పాపంలో అడిగి పెట్టాను, ఏ రోజైతే నేను పాపం చేశాను, ఆ రోజు నుంచి కూడా నాకు ఉత్సాహం లేదు, సంతోషము లేదయ్యా. అవి నా నుంచి వెళ్ళిపోయినాయి. అప్పటి వరకు నేను సంతోషంగా ఉన్నా, ఉత్సాహంగా ఉన్నా. కానీ నేను ఎప్పుడైతే పాపంలో పడిపోయానో ఆ రోజు నుంచి ఉత్సాహము సంతోషం నాలో లేదయ్యా. తిరిగి నాకు దాన్ని వినిపించయ్యా. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఒక్క నిమిషం చూసారా పిల్లరా, ఎముకలే ఇరిసేసాడంట దేవుడు. ఎంతగా ఎరకొట్టబడ్డాడు చూడండి, ఎంతగా నలకొట్టబడ్డాడు చూడండి. నీవు విరిచిన ఎముకలు అప్పుడు హర్షిస్తాయి. నువ్వు విరిచిన ఎముకలు అప్పుడు హర్షిస్తాయి. దేవునికి మహిమకలుగా ఎంతగా ఎముకలను సైతం విరక్కొట్టేసాడంట దావీదు. ఒక ఎముకలను సైతం దేవునికి మహిమకలుగా. అంటే విరక్కొట్టడం అంటే మామూలుగా విరక్కొట్టేసి కాదండి, అంతగా దేవుడు దావీదుని నలిపేశాడు. దావీదు అంతటి పశ్చాత్తాపానికి వచ్చేసాడు. ప్రభువా, దావీదు అంత పెనుగులాడాడు దేవుడితో. తన ఎముకలు సైతం విరక్కొట్టబడినంతగా అంతటి బాధను అనుభవించాడండి. ఈ ఎముకలు ఇరిగితే ఎంత బాధ వస్తుందో అంత బాధ, అంత మదనపడ్డాడు తాను దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగునుగా. చేసింది ఒక్కసారే పాపం. ఆ తప్పిదం కోసం తనను తాను ఎంతగా శుద్ధీకరించుకున్నాడో చూడండి. దేవుని ఎంతగా బ్రతిమాలుకుంటున్నాడో చూడండి. అయ్యా నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నీ తుడిచివేయి. దేవా చూసారా, దేవా నా పాపములను తుడిచివేయి, నా దోషములన్నీ కొట్టివేయి. ఇదిగో నా హృదయం శుద్ధ హృదయం దయచేయి. శుద్ధ హృదయం నా హృదయంలో, నా హృదయ అంతరంగంలో అయ్యా ఎక్కడ దోషము పాపం ఉండకూడదు. శుద్ధ హృదయం కావాలి. ఎందుకంటే నేను శుద్ధుడై మిమ్మల్ని ఆరాధించాలి, నేను పరిశుద్ధుడై ఆరాధించాలి. నేను పాపునైనా ఆరాధించలేకపోతున్నా, పాపునై అయ్యా మీ సన్నిధిలో నాట్యం ఆడలేకపోతున్నా, మిమ్మల్ని స్తుతించలేకపోతున్నా. అయ్యా నాకు శుద్ధ హృదయం దయచే. నా శుద్ధ హృదయంతో నేను పరిశుద్ధుడైన మిమ్మల్ని నేను స్తుతించాలయ్యా. దేవునికి మహిమ కలుగు. యెషయా మహాభక్తుడు అన్నాడు ఏమని? అయ్యా నేను ఇదిగో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడి అపవిత్రమైన ప్రజల నుంచి నేను వచ్చాను అనగానే ఆయన పెదవులు, అపవిత్రమైన పెదవులు పవిత్రమైనవి. ఆయన పవిత్రుడయ్యి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలు కెరూబులు శిరబులు స్తుతిస్తుంటే ఈయన కూడా అక్కడ నిలబడి పరిశుద్ధుడు 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 అన్నాడు. ఎప్పుడు తన పెదవులు కాల్చబడిన తర్వాత. ఈయన ఏమంటున్నాడు దావీదు?
నా శుద్ధ హృదయంలో అయ్యా నా హృదయాన్ని మొత్తం అంతా కూడా శుద్ధీకరించు, పరిశుద్ధపరిచేవంటే నేను కూడా మిమ్మల్ని పరిశుద్ధుడని కొనియాడు, స్తుతిస్తానయ్యా అంటున్నాడు. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దేవునికి మహిమ కలుగుగా. తన అంతరంగంలో స్థిరమైన మనసు కావాలి. ఉంది, అంతకుముందు మనసు లేదా ఉంది, కానీ చెడిపోయింది, పాపంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? నూతనంగా పుట్టించు, స్థిరమైన మనసు. స్థిరం అంటే ఎటు కూడా బసకోకుండా, ఎటు కూడా తొలగకోకుండా, దేన్ని చూసి కూడా స్థిరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. పొద్దున చెప్పుకున్నాం ఒక మాట, దేంట్లో ఈయన యోబు గారు అన్నాడు, ఏదో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. స్థిరమైన మనసు దయచే, స్థిరమైన మనసు నాకు దయచేయ్యా అంటూ దాని మీద స్థిరంగా ఉండాలి మనసు. చించల మనసు ఉండకూడదు. అటు కొంచెంసేపు ఇటు కొంచెంసేపు దాని వైపు దీని వైపు చూడటం అలా ఉండకోకుండా స్థిరమైన మనసు. దేవునికి మహిమ కలుగుగా. ఆ స్థిరమైన మనసు నాకు దయచేయి. అది కూడా ఎలాగా? నూతనంగా. అంటే అతనికి ఉన్న మనసు ఆల్రెడీ పాడైపోయింది కాబట్టి ఇప్పుడు క్రొత్త మనసు నాకు ఇవ్వయ్యా. అది కూడా ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. నూతన మనసుతో, కొత్త మనసుతో ఇప్పుడు మిమ్మల్ని స్తుతించాలి, మిమ్మల్ని ఆరాధించాలి, తిరిగి నేను నాట్యమాడాలి, నేను మైమర్చిపోవాలి, అయ్యా మీతో కలిసి సాంగత్యము చేయాలి. నేను ఇప్పుడు అలా చేయలేకపోతున్నా. ఈ పాపం చేసిన కానించి మీతో సాంగత్యం చేయలేకపోతున్నా, మనస్ఫూర్తి మిమ్మల్ని స్తుతించలేకపోతున్నా, మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నా, మిమ్మల్ని మహిమపరచలేకపోతున్నా, మిమ్మల్ని ప్రార్థించలేకపోతున్నా. ఎందుకంటే నా పాపములు, నా దోషములు నా ఎదురు కనపడుతున్నాయి. కాబట్టి అయ్యా నన్ను శుద్ధీకరించి, నన్ను కడిగి, నన్ను పవిత్రపరిచి, నన్ను పరిశుద్ధపరిచి, అయ్యా స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించండి. మిమ్మల్ని ఆరాధించాలి అయ్యా, మిమ్మల్ని మహిమపరచాలి, మిమ్మల్ని స్తుతించాలి, మిమ్మల్ని గణపరచాలి, మిమ్మల్ని హెచ్చించాలి, మిమ్మల్ని కొనియాడాలయ్యా అని చెప్పి స్థిరమైన మనసు నూతనంగా కావాలని అడుగుచున్నాడు. అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను ఎన్నడూ కూడా తోసివేయొద్దు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకుము. చూడండి, పరిశుద్ధాత్ముడు గురించి చెప్తున్నాడు దావీదు. పరిశుద్ధాత్ముడు మనకు తెలిసి మేడగదిలోంచి వచ్చిన తర్వాత, అప్పుడే మేడగదిలోంచి దిగి వచ్చి ఆ 120 మందికి ప్రభువైన యేసుక్రీస్తు ఎత్తబడిన తర్వాత ఆ 120 మందికి మీదకి అగ్ని రూపంలో దిగి వచ్చింది. అగ్ని నాలుకలుగా వంచబడి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అక్కడి నుంచి మనలో పరిశుద్ధాత్మలు ఉంటారు. కానీ మరి దావీదు ఎప్పుడు చెప్పాడండి? యేసు ప్రభు వారికి 2000 సంవత్సరాల ముందే చెప్పాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మ నన్ను నాకు దూరం చేయొద్దు, నాలోంచి తీసివద్దు, ఆ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివద్దు, నాకు కావాలి పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఈయన పాపం చేశాడు కాబట్టి, పాపకి పరిశుద్ధుడికి పొత్తు లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఆయన దూరం అయిపోయాడు. అయ్యా ఇంకెన్నడో కూడా నేను పాపం చేయను, నీ పరిశుద్ధాత్మను నాకు దూరము చేయొద్దు ప్రభువా అంటున్నాడు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు ప్రభు. అంటే ఈయనకి ఇచ్చిన రక్షణని, ఆ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఇప్పుడు మరలే ఉన్నాడు, మరలా నాకు పుట్టించు ఆ రక్షణానందం. ఆ రక్షణ పొందిన తర్వాత ఈయన ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ రక్షణలో ఎత్తబడతాం కదా, ఆ రక్షణ కోసం
ఆ రక్షణ కోసం ఆయన మరుపడి నాకు పుట్టించయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణను పోగొట్టుకున్నా అయ్యా, నువ్వు ఇచ్చిన ఆ వస్త్రాన్ని నేను పోగొట్టుకున్నా, నన్ను మరుపడి నన్ను శుద్ధీకరించి మరుపడి నాకు నీ రక్షణ నాకు దయచేయి. ఆ రక్షణ ఎలా ఉండాలి? నీ రక్షణ ఆనందం. ఇంతవరకు ఆనందంతో కేకలు వేస్తూ గంతులు వేస్తూ మిమ్మల్ని స్తుతించాను కదా, ఆ రక్షణ ఆనందం. మీరు త్వరగా వస్తారు త్వరగా వస్తారు త్వరగా వస్తారు ఎదురు చూస్తున్నాను కదా, ఆ ఆనందం నాకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనసు నాకు కలగజేసి దాన్ని దృఢపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. సమ్మతి తన మనసు ఏం లేదు, సమ్మతి లేదు అంటే తన మనసు అంగీకరించట్లా. తన మనసు అంగీకరించడం. ఇప్పుడు అంగీకారమైన మనసు నాకు దయచేయి, సమ్మతి గల మనసును దయచేసి నన్ను స్థిరపరచు. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదను. చూడండి, అప్పుడు ఏమంటున్నాడు? సమ్మతి గల మనసు కలిగితే అతిక్రమం చేయవారికి నేను బోధిస్తా, నీ త్రోవలను వారికి బోధిస్తా. అంటే చూడండి ప్రియుల, ఇదిగో నన్నే మాదిరిగా తీసుకో, నేనే తప్పిపోయా, ఇదిగో ఈ విషయంలో తప్పిపోయా, నేను పాపనైపోయా, నేను దోషినైపోయా, తిరిగి దేవుడు బ్రతిమాలుకున్నా, ఆయన నన్ను తిరిగి శుద్ధీకరించాడు. కాబట్టి ఇప్పుడు అనేకులకు ఆయన ఏం చెప్తున్నాడు? ఇదిగో ఒకప్పుడు నా జీవితం ఇది, ఇప్పుడు నా జీవితం ఇది. కాబట్టి ఇదిగో మీరు కూడా ఎలా మారండి అయ్యా, ఎలా దేవుని అడగండి అయ్యా, దేవుని పాదాలు పట్టుకోండి అయ్యా, మీరు శుద్ధులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, మీరు దేవునికి ఇష్టలుగా మారుతారు. అయ్యా నా మాట వినండి అని నేను అనేకులకు బోధించడానికి, అనేకులకు చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి. అప్పుడు ఏమవుద్దంటే పాపులందరూ కూడా నీ తట్టు తిరుగుతారయ్యా. దేవా దేవా నా రక్షణకర్త యగు దేవా, రక్త అపరాధముల నుండి నన్ను విడిపోయి. రక్త అపరాధాలు అంటే దావీదు చేసిన రక్త అపరాధం ఎవరిది? బత్షెబలో ఆయన పేరేంటి? ఉరియా ఒక రక్త అపరాధం. ఉరియాని చంపించేసింది దావీదే కదా. ఆ రక్తాపరాధం, ఇదిగో నీ చేతులు రక్తముతో కలిసి ఉన్నాయి కాబట్టి నువ్వు నా మందిరం కట్టడానికి వీలులే అన్నాడు దేవుడు. ఆ రక్తాపరాధం ఉందయ్యా, దాని నుంచి నన్ను విడిపించు ప్రభువా. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరుస్తుంది. నా పెదవులను తెరువు. దేవునికి మహిమ కలుగును. ఆయన నోరు ఏం చేయాలంటే దేవుని యొక్క స్తుతులను ప్రచురం చేస్తుంది కాబట్టి ఆయన యొక్క పెదవులను తెరవమని బ్రతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి. దేవా నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను దాన్ని అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే. చూసారా, దేవునికి ఇష్టం బలు. ఆయన దహన బలులు అడితే ఎన్నో తీసుకొచ్చి వేయగలడు, వేలే అక్కడ వధించగలడు. కానీ దేవుడు వాటిని కోరట్లేదంట. మరి దేని కోరుకున్నాడు అంటే దహన బలులు కదా కోరేది, విరిగిన మనసు కోరుతున్నావు. ఆ దేవుడికి ఇష్టమైన బలి ఏంటంటే విరిగిన మనసు, ఆయనకి ఇష్టమైన బలి. దేవునికి మహిమ కలుగును. ఆ విరిగిన మనసుతో అడుగుతున్నాడు ఆయన. అయ్యా ఇదిగో నా విరిగిన మనసుతో నేను అడుగుతున్నాను. నువ్వు దహన బలులు అడితే నేను ఎన్నో అర్పించగలను, ఎంతో నైవేద్యం పెట్టగలను. కానీ అయ్యా నువ్వు వాటిని కోరుకోవట్లా. మరి ఏం కోరుకుంటున్నావు అంటే విరిగిన మనసు కోరుకుంటున్నావు. అయ్యా ఇదిగో నా మనసు విరుచుకుంటున్నాను అయ్యా నా మనసు పిండుకుంటున్నాను అయ్యా నా మనసు ఓడేసి పిండి లాగి ఎక్కడెక్కడ ఇరక్కొట్టే ప్రభువా, అయ్యా నా మనసు మీకు అప్పగించుకుంటున్నాను. మీరు కోరుకున్న విధంగా ప్రభు నా మనసును, నాలో ఉన్న కఠినత్వం తీసివేసానయ్యా, నాలో ఉన్న దుష్టత్వం తీసివేసానయ్యా, నాలో ఉన్న పాపం తీసివేసానయ్యా, నాలో ఉన్న దోషాన్ని తీసివేసానయ్యా. ఇప్పుడు నా మనసు విరిగిన మనసు ఉందయ్యా, మీ వైపే కనులు తెచ్చున్నానయ్యా. ఇక నాకు వేరే ఆధారము లేదయ్యా. నేను కోల్పోయినది నాకు తిరిగి దయచేయ్యా. మిమ్మల్ని స్తుతించాలయ్యా, మిమ్మల్ని మహింపరచాలయ్యా, మిమ్మల్ని కనపరచాలయ్యా, అయ్యా మిమ్మల్ని కొనియాడాలయ్యా, అయ్యా మీ సన్నిధిని పరవశించి నాట్యం ఆడాలయ్యా. దేవునికి మహిమ కలుగు. అలా చేయాలంటే ఏమాలి? విరిగిన మనసు నాకు దయచేయ్యా.
దేవా విరిగి నలిగిన హృదయమును విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. నీవు చూసారా, దేవుడంట విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడం, ఆలస్యమే చేయడం, అశ్రద్ధ చేయడం, వెంటనే కార్యాలు జరుగుతాయి. విరిగి నలిగిన మనసుతో నువ్వు అడిగితే చాలు, విరిగి నలిగిన మనసుతో నువ్వు అడిగితే చాలు, నా దేవుడు చెలించిపోయి వెంటనే కార్యములు జరిపించేస్తాడు. నువ్వు అడిగేది వెంటనే నెరవేరిపోతుంది. విరిగి నలిగిన మనసు ఉంటే చాలు. నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయము. దేవా నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయి. యెరూషలేము యొక్క గోడలను కట్టించయ్యా. అంటే చూడండి, యెరూషలేము అనబడిన గోడలు కూలిపోయాయి, ఆ గోడలు పడిపోయాయి. కాబట్టి తిరిగి ప్రభువా ఆ గోడలను కట్టించయ్యా అంటే తన ఆధ్యాత్మిక స్థితి పడిపోయింది. అక్కడ తన ఆధ్యాత్మిక స్థితి పడిపోయి, ఆ ప్రాకారం పడిపోయింది. నీ భక్తి జీవితం, నీ ఆధ్యాత్మిక స్థితి కట్టుకుంటూ 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 గోడలాగా కట్టుకుంటూ పైకి వెళ్ళిపోయింది. కానీ అది పడిపోయింది. మరిపడి కట్టయ్యా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము, అప్పుడు యెరూషలేము యొక్క గోడలను కట్టించుము, అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను, నీతియుక్తమైన బలులు దహన బలులు, సర్వాంగ హోమములను నీకు అప్పుడు అంగీకృతం అవుతాయి. ఏది పాత జీవితం, మలిన జీవితం, ఆ పడిపోయిన స్థితి తిరిగి పురస్కరించుకొని దాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరచుకొని మరుపడి నీ ఆధ్యాత్మిక జీవితం కట్టబడి 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 మరుపడి ప్రారంభించిన తర్వాత అప్పుడు పరిశుద్ధమైన బలులు, సర్వాంగ బలులు, సర్వాంగ హోమం, అప్పుడు దేవుడు వాటిని అంగీకరిస్తాడంట. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు నర్పిస్తారు. దేవునికి మహిమక్కలు. చూడండి, ఒక మాదిరి జీవితం. ఇదిగో ఇతను పాపమే ఉన్నాడు, ఇతను దోషి ఉన్నాడు, ఇతను చేసిన పాపాన్ని బట్టి ఇతను పాపము చేసి ఈరోజు బలులు అర్పిస్తుంటే మనం కూడా ఎందుకు చేయకూడదు? అట్లా మనం కూడా పాపం చేసి మనం కూడా దేవుడికి బలి అర్పించవచ్చు కదా, మనం కూడా చేయొచ్చు కదా అంటారని తాను ముందుగా అర్పించి ఆ నా ప్రాకారం ఆధ్యాత్మిక ప్రాకార గోడ నువ్వు కట్టయ్యా. నువ్వు కట్టిన తర్వాత అప్పుడు నేను శుద్ధుడినై నేను బలులు, సర్వాంగ బలులు మీకు అర్పిస్తుంటే అవి మీకు అంగీకృతం అవుతుంటాయి. అప్పుడు ప్రజలందరూ కూడా అదే దారిలో అదే చూసి నన్ను మాదిరిగా పెట్టుకొని వాళ్ళు కూడా అర్పిస్తారయ్యా. అదే విధంగా వాడి ప్రాకారాలు కూడా కట్టబడాలి. అప్పుడు వాళ్ళు కూడా మనపూర్వకంగా అర్పిస్తారు, మీకు పవిత్రంగా పరిశుద్ధంగా వారు మీకు అర్పిస్తారయ్యా. దేవునికి మహిమ కలుగు. చూడండి ప్రియులారా, ఈ 51వ కీర్తన అంతా కూడా ఆయన ఒప్పుకోలు, దేవునితో ఆయన పశ్చాత్తాపడుకుంటూ ప్రతి దాన్ని కూడా దేవుని అడిగాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడు, దేవుడు ఎలా కోరుకోవాలనుకుంటున్నాడు అన్నీ కూడా ఈయన చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి ఇష్టంగా, దేవుడు కోరుకున్న విధంగా ఈయన మలచబడడానికి ఈయన ఏం చేయాలో కూడా దేవుడు ఈయనే చెప్పేస్తున్నాడు. ప్రభువా నన్ను కడుగు, ఇదిగో నీ చిత్తానికి నేను అప్పగించు, నీ చేతికి నేను అప్పగించుకుంటున్నా, నీవే నన్ను కడుగు, నీవే నన్ను శుద్ధీకరించు. దేవునికే అప్పగించేసుకున్నాడు తాను. ఎలాగా? ఎముకల సైతం నన్ను ఎరగొట్టావయ్యా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎంతగా కన్నీరు గార్చి ఎంతగా విలపించకపోతే ఆ పరుపు పైకి నీళ్ళలో, కన్నీటి నీళ్ళల్లో గదులున్న పరుపు పైకి తేలిందంటే ఆయన దివారాత్రులు ఎంత కన్నీరు కార్చి ఉంటాడు. దేవుని పాదాల కోసం ఎంతగా బ్రతిమారుకుని ఉంటాడు, ఎంతగా ప్రాధాన్యపడి ఉంటాడు, ఎంతగా బ్రతికుంటాడు. అలా ఉండబట్టే సమస్తం కూడా దేవునికి అప్పగించుకోబట్టే ప్రతి క్షణం అనుక్షణం కూడా దేవునికి అప్పగించుకుంటూ దేవుని చిత్తానికి నడుచుకుంటూ దేవుని స్తుతించుకుంటూ మహింపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి నా హృదయాన సారుడైన దావీదా అన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనమేమంటాం? ప్రభువా పాపం చేసి ఉండొచ్చు, అయ్యా మేము తెలుసో తెలియక పాపం చేసాం, అయితే మమ్మల్ని క్షమించేయ్యా అంట. లేదా తొందరపాట్లు మేము పాపం చేసాం, అయ్యా ఇది అవకాశం పుట్టింది పాపం చేసాం అంటాం. కానీ దావీదు అలాంట్లా తెలిసే పాపం చేశాడు. వాక్యాన్ని అక్కడ ఎత్తిపెట్టాడు. అయ్యా నీ వాక్యం నాలో ఉంది, కానీ నీ ఆజ్ఞ నాలో ఉంది, ఆజ్ఞ నాలో ఉన్నా సరే నేను దాన్ని మీరి పాపం చేశాను. దేవునికి మహిమ కలుగును. తన ఒప్పుకోలను చూడండి, తన దేవుడి సన్నిధిలో ఒప్పుకునే ఒప్పుకోలను చూడండి, ఎంతగా ఒప్పుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. మనమైతే ఎవరో ఒకరి మీద నిందేస్తూ ఉంటాం. ఏమున్నాడు కదా మన తండ్రి,
ఆ స్త్రీయే నాకు తీసుకొచ్చి ఇవ్వబట్టే నేను తిన్నాను ప్రభువా, లేదా నేను తినోని కాదు అన్నాడు కదా. మరి నట్ట అనలా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నేను తెలిసే చేశానయ్యా, నేను ఎరిగే చేశానయ్యా, నా పాపం నా ఎదుటే కనపడుతుంది, నేను దాన్ని కడుక్కోలేకపోతున్నాను, నన్ను కడిగయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఎంత పశ్చాత్తాపంతో చేశాడు ఆ పాట, కీర్తన రాశాడు, ఎంత పశ్చాత్తాపం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ధ్యానించుకున్నాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చూడండి, విశ్వసించే వారికైతే ఆయన అమూల్యమైన వాడు. అమూల్యమైన దేవుడు. మనం విశ్వసిస్తున్నాం కూడా అమూల్యమైన. కానీ అదే విశ్వసించని వాడికి ఇల్లు కట్టువాడు ఏ రాయినైతే నిషేధిస్తాడో తలకి వాడి తలరాత అదే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి అన్నట్లుగా తలకి మూలరాయి ఆయనే. మరియు అంతేకాదు, అదేమవుతుందంటే వాడికి అడ్డురాయిగాను అడ్డుబండగాను మారిపోద్ది. ఎందుకంటే వాడు విశ్వసించలేదు కాబట్టి. చూడండి, కట్టేవారు వాక్యానికి అవిధేయులై త్రొట్టిల్తున్నారు. వాడు త్రొట్టిల్లడానికే నియమించబడ్డవాడు. చూడండి, అయితే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని దేవుడు తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకుల సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారు, చీకటిలోంచి వెలుగులోకి, తన వెలుగులోకి మనం పిలవబడిన వారు. అంతేకాదు, మనం ఎలా అంటే రాజులైన యాజక సమూహంలో ఉన్నవారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ పిల్లరా, ఇక్కడ మనం చెప్తున్నప్పుడు నాకు ఏలియా గుర్తుకు వస్తున్నాడు. ఏలియా అన్నాడు కదా, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు అడిగితే ఏలియా అంటాడు కదా, ఏమంటాడు? ఏలియా ఏమన్నాడండి? ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పగలగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పగలగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేశారు, నీ ఖడ్గం చేత హతం చేశారు. సైన్యములకు అధిపతియగు యెహోవా నగు మీ కొరకు నేను మహారోషము కలిగిన వాడని ఎదురు చూస్తున్నాను. ఎందుకు నువ్వు ఇక్కడ నుంచున్నావు ఏలియా అంటే, దేవుడే చెప్పాడు, ఏలియా నువ్వు అక్కడికి వెళ్ళి నుంచో అన్నాడు. అక్కడికి వెళ్ళి నుంచో అంటే నుంచి ఉన్నాడు. దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు అడిగితే, దేవా ఇదిగో ఇశ్రాయేలీయులు అందరూ కూడా తప్పిపోయి, అందరూ కూడా పాపం చేసి, అందరూ కూడా ఇదిగో నీ బలిపీఠాలు కూల్చివేసి, నీకు విరుద్ధంగా పాపం చేసి నీ బలిపీఠాలు కూల్చివేసి నీ ప్రవక్తలందరినీ చంపేశారు, ఎదురు తిరిగారు. నేను ఒక్కడనే మహారోషము కలిగి నీ కోసమై నేను ఎదురు చూస్తున్నా అన్నాడు. ఆ రోషము కావాలి. దేవునికి మహిమ కలుగును. ఆ రోషము రావాలి మనలో. ఆ రోషం కలిగి ఎదురు చూసుకోవాలి. చూడండి, అందరూ చచ్చిపోయారు, ప్రవక్తలు అందరూ చంపేశారు, ఎవరు లేరు. ఇశ్రాయేలు అందరూ కూడా అన్ని దేవతల వైపు తిరిగిపోయారు. కానీ నేను ఒక్కడనే నీ కోసము ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. దేవుడితోనే చెప్పాడంటే చూడండి, దేవుడితోనే చెప్తున్నాడు, నేను ఒక్కడనే నీ కోసం ఎదురు చూస్తున్నా, మా రోషం కలిగి వాడనే నేను ఎదురు చూస్తున్నా. దేవుడికి మహిమ కలుగును. ఎంత ప్రార్థన పరుడు అండి. మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ అనుభవం కలిగిన, కరిమేలు పర్వతం అనుభవం కలిగిన వాడు. ప్రార్థించి ఆకాశం నుంచి అగ్నిని దిగి వచ్చిందండి. సర్వ సమాజం ఒక్క పేరుతో తిరిగిపోయింది. యెహోవాయే
దేవుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అప్పటి వరకు ఏం చేశారు? వీళ్ళంతా తప్పిపోయి బయలే దేవుడు, బయలే దేవుడు, బయలే దేవుడు అని చెప్పిన వారందరూ కూడా అష్టరోతే దేవుడు, బయలే దేవుడు అని చెప్పిన వారందరూ కూడా ఏమైపోయారు? ఒక్క దెబ్బతో తిరిగిపోయి యెహోవాయే దేవుడు అని చెప్పి అందరూ కూడా అప్పటి వరకు ఒంటరిగానే ఉన్నాడు. అప్పటి వరకు అందరూ కూడా ఆ ఒంటరి వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక్క ప్రార్థనతో చిన్న ప్రార్థనతో మొత్తం అందరినీ మార్చివేశాడు. 3.5 సంవత్సరాలు వర్షమైన మంచైన పడకుండా ఉండును గాక అంటే 3.5 సంవత్సరాలు వర్షం మంచు భూమి మీద పడకుండా ఆగిపోయింది. ఒక్క చిన్న ప్రార్థన చేసి వర్షం పడమంటే వర్షం ఎలా పడిందండి? 3.5 సంవత్సరాల కరువు ఒక్క దెబ్బతో తీరిపోయింది. దేవునికి మహిమ కలుగును. ఆ రోషము కావాలి, ఆ పట్టుదల కావాలి, ఆ ప్రార్థన యోధుడిగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 51వ అధ్యాయం 5వ వచనం. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగ చేయు రక్షణ బయలుదేరుతుంది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. దీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పరచున్న నీతి సమీపంగా ఉంది. దేవుడు ఏర్పరచున్న నీతి మనకు సమీపంగా ఉంది. ఆయన కలుగు చేసిన రక్షణ బయలుదేరి ఉంది. ఆయన కలుగు చేసిన రక్షణ మనకు నీతి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరగానే ఉన్నారు. ఆయన బయలుదేరి వస్తున్నారు. ఆ రక్షణ మనకు సమీపంగా ఉంది. ఈ క్షణము మరుక్షణము తెలియదు. ఈ క్షణం వస్తుందో మరుక్షణం వస్తుందో తెలియదు. ఆ రక్షణ మనకు బయలుదేరి వస్తుంది. ఎందుకంటే అప్పుడు జనములకు తీర్పు తీర్చడానికి ఆయన చేతులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు దీపవాసులు అందరూ కూడా ఆయన తట్టు చూసి నిరీక్షణ గలవారు అవుతున్నారు. వారు దేవుని యొక్క బాహువును ఆశ్రయిస్తున్నారు. ప్రభువా, నీవు తప్ప మాకు రక్షకుడు ఎవరో లేరు, మమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరు, నీవే మాకు ఆధారం, నీవే మాకు దిక్కు అని చెప్పి ఆ బాకు వైపు వాళ్ళు చేతులు చాసి ఆశ్రయిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. చూడండి, అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుంచి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉంది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కొయ్యమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసుడై ఉన్నవాడు. చూడండి, ఆ మేఘం మీద ఆసుడై ఉన్న వానితో చెప్పాడు. ఒక దూత వచ్చి, ఇదిగో పైరు భూమి మీద పైరు పండి ఉంది, భూమి మీద పైరు పండి ఉంది, సిద్ధమైపోయింది, ఇక నీ కొడవలతో కోత కొయ్యి. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేయాలి? కోత కొయ్యాలి. మేఘం మీద ఆసునైన వానితో చెప్తాను మాట్లాడి ఒక దూత, నీ కొడవలతో నువ్వు కోత కొయ్యి అంటే పండిన పంటంతా సమకూర్చటం కోసం, పండిన పంటంతా కొట్టులో చేర్చడం కోసం కోత కొయ్యాలి, పనలు వేయాలి, కుప్పనూర్చాలి, ధాన్యము ఇంట్లో తీసుకుని వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. మరి ప్రియులారా, భూమి మీద పైరు పండిపోయి ఉంది, అన్ని కూడా నిండిపోయి ఉన్నాయి, సమస్తము కూడా ఆయన ప్రవచనాన్ని నెరవేరిపోయినాయి, అన్ని కూడా సమస్తం కూడా సిద్ధమైపోయినాయి. మరి పంట కూడా రెడీగా ఉంది. ఆ కోత క్షణము, ఈ క్షణమో మరి క్షణమో తెలియదు.
కొడవలు వేయటానికి రెడీగా మేఘం మీద ఉన్నారు. మరి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? సిద్ధంగా ఉన్నావా? సంసిద్ధంగా ఉన్నావా? ప్రభువైన యేసు రా, త్వరగా రా, నన్ను తీసుకుని వెళ్ళు అంటున్నావా? అసలు దాని విషయమే లేదా? జాగ్రత్త పిల్లరా, సమయం మించిపోయింది. ఇప్పటికైనా నీవు పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో నా ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మరుపడి నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పడిపోయిన ప్రాకారం కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఆయన సన్నిధి తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన భార్యగా నిన్ను పక్కన నిలబెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉండాలి. విరిగి నలిగిన మనసుతో ఆయన పాదాలు పట్టుకో. అటు కృప పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించినగా. అందరికీ వందనాలు, హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తుతి.